గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ కాకుమాను వాయిస్. డియర్ ఫ్రెండ్స్, 2026 మార్చి అంటే ఈ నెలలో 23న కేరళలో ఒక లేఖ బయటపడింది. ఆ లేఖ 2019 మార్చి 19న ఈసీ జారీ చేసింది. ఆశ్చర్యకరంగా ఆ అధికారిక లేఖపై బీజేపీ కేరళ యూనిట్ ముద్ర ఉంది. విపక్ష పార్టీలు ముఖ్యంగా సిపిఐఎం తీవ్రంగా ప్రశ్నించాయి. ప్రజాస్వామ్యానికి రెఫరీ అయిన ఈసీ లేఖపై ఒక పార్టీ ముద్ర ఎలా అని. దానికి ఎలక్షన్ కమిషన్ వివరణ ఇచ్చింది. 2019లో బీజేపీ తమ ముద్రతో ఒక వెర్షన్ సమర్పించింది. ఆ వెర్షన్ 2026లో పొరపాటున పంపబడిందని తెలిపారు. ఈసీ వెంటనే ఆ లేఖను వెనక్కి తీసుకుంది. ఒక అధికారిని కూడా సస్పెండ్ చేసింది. కానీ ఈ వివరణ ప్రజల నమ్మకాన్ని తిరిగి తెచ్చుకోలేకపోయింది. ఈ సంఘటన ఒక పెద్ద అనుమానాల నిల్వను తాకింది. ఏళ్లుగా విపక్షాలు ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలపై ఇంకా సరైన జవాబు ఇవ్వలేకపోయింది. రూల్స్ ఉల్లంఘన చేసినప్పుడు, వెల్లువెత్తుతున్నప్పుడు ఈసీ నిశ్శబ్దం పాటిస్తుందని విమర్శలున్నా కూడా నిశ్శబ్దమే జవాబుగా మారటం, ఎన్నికల షెడ్యూల్ రూలింగ్ పార్టీకి అనుకూలంగా ఉంటుందని విమర్శలున్నాయి. ఈసీ ఇచ్చే వివరణలు బలహీనంగా, రక్షణాత్మకంగా ఉంటాయని భావిస్తున్నారు. ఈ తరుణంలో బీజేపీ ముద్ర ఒక ప్రతీకగా మారింది. చాలామందికి ఇది ఈసీ మరియు బీజేపీల మధ్య సాన్నిహిత్యాన్ని నిర్ధారించింది. ఆరోపణల ముందు ఈసీ నిశ్శబ్దం ప్రజలకు కాంప్లిసిట్ అనిపించింది. ప్రజాస్వామ్యంలో భావన కూడా వాస్తవం అలాగే ముఖ్యం. రెఫరీ బేస్డ్ అని ప్రజలు నమ్మితే అసలు ఆటే చెల్లదు. ప్రజలు ఎన్నికలు న్యాయంగా జరిగాయని నమ్మాలి. ఫలితం నచ్చినా నచ్చకపోయినా నమ్మకం కోల్పోతే ప్రతి పొరపాటు ఉద్దేశపూర్వకంగా కనిపిస్తుంది. ప్రతి వివరణ ఒక సాకుగా అనిపిస్తుంది. బీజేపీ ముద్ర ఒక క్లరికల్ మిస్టేక్ కావచ్చు, కానీ ప్రజల దృష్టిలో అది ఒక బలహీనత ప్రతీకగా మారింది. ఇది ఒక లేఖ గురించి మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే బలహీనమైన నమ్మకం గురించి. ఆ నమ్మకాన్ని తిరిగి తెచ్చుకోవడం ఈసీకి ఈరోజు అత్యంత పెద్ద సవాలుగా మారింది.